యముడు వచ్చాడు మార్కండేయుని చంపటానికి. యముడు రాగానే శివుడు వచ్చి యముడి తల నరికేశాడు. అంటే వాళ్ళు ఎక్కడ విగ్రహానికి పూజ చేయరు, ఒక కర్టెన్ మీద ఒక బొమ్మలాగానే ఏదో వేసి ఆ కర్టెన్కే పూజ. ఆ కర్టెన్ వెనకాల ఎవరు కూడా వెళ్ళరు. ధర్మకర్త అసలైన పూజారి తప్పితే మరెవ్వరూ వెళ్ళనటువంటి ఒక ప్రాంతం. ఈ రోజులకి కూడా ఆ హిమవత్ పర్వతాలలో హనుమంతుడు సంచరిస్తున్నాడని పాతాళంలో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యమే ప్రస్తుతపు కాలిఫోర్నియా అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. తొక్కేసి ఇక్కడ నీ పాతాళంలో నీ గృహానికి నేను గేట్ కీపర్గా ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. బలి ఎవరు? ప్రహ్లాదుడికి మనవడు. ప్రహ్లాదుడు ఎంత గొప్ప విష్ణు భక్తుడో తెలిసిందే కదా. అశ్వత్థామ చిరంజీవితనం అయిపోయింది అని చెప్పుకోవచ్చు మనం. ధృతరాష్ట్రుడికి ఇవ్వమంటుంది. అప్పుడు యుధిష్ఠరుడు ఆ శిరోమణిని ధరిస్తాడు. ఈ శిరోమణి పోవటం వలన అతను పూర్తిగా శక్తిహీనుడైపోయాడు. మరి మన భారతీయ శస్త్ర విజ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పట్లాగా మిసైల్ని రాకెట్లని మోసుకెళ్ళక్కర్లా. అక్కడ నేల మీద ఉన్న ఒక గడ్డిని తీసి ఆ గడ్డికి శక్తి రావాలి అని ఒక మంత్రం చదివితే ఆ మంత్రానికి ద్వారా ఆ గడ్డికి ఆ శక్తి వచ్చేసి అదే యుగంలో కొంతమంది చిరంజీవులు ఉన్నారని చెప్పుకుంటాం. 7 అనుకుంటాం, కానీ 8వ వాడు కూడా ఉన్నాడు, మార్కండేయుడు. మొత్తం 8 మంది. అంటే ఈ 8వ మార్కండేయుడికి వీళ్ళందరి తర్వాత వచ్చింది ఆ చిరంజీవిత్వం. చిరంజీవి అంటే మొట్టమొదటి అసలు ఆ పదానికి అర్థం చెప్పుకుందాం. ఎప్పటికీ బతుకుండేసేవాళ్ళు మాత్రం కాదు, చిరకాలము జీవించేవారు. అంటే మిగిలిన వారికంటే ఎక్కువ కాలం జీవించేవారు నీ చిరంజీవులు అంటాం. మనం పిల్లల్ని దీవించేటప్పుడు కూడా ఎవరికైనా మన కాళ్ళకి దండం పెట్టినా, వాళ్ళని ఏమైనా బ్లెస్ చేయాలనుకున్నా చిరంజీవ అంటాం, మనకు ఒక అలవాటు. అంటే ఈ చిరంజీవ అనే మాట ఇది ఎక్కువ మంది చిరంజీవ అంటే హనుమంతుడికే పర్యాయ పదంగా వాడుతున్నారు. హనుమంతుడు కూడా చిరంజీవి. ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఉంది. అశ్వత్థామోద్ బలిర్వ్యాసో హనుమాన్స్య విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అని ఈ 7 గురించి ఉంది. మళ్ళీ మార్కండేయ యథాష్టమం అని మార్కండేయుని కూడా కలుపుతాం. ఇక్కడ అశ్వత్థామని ముందర చెప్పారు, మిగిలిన వాళ్ళందరినీ తర్వాత చెప్పారు. కారణం ఏంటంటే మిగిలినటువంటి 6, 7వ వాడు ఈ మార్కండేయుని కూడా కలుపుకుంటే వీళ్ళందరూ వారి పుణ్యబలాన వరల్లాగా చిరంజీవిత్వం పొందారు. ఎక్కువ కాలం బతకటం కూడా కష్టమేనండి. అమ్మో చాలు అయిపోవాలా, ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఏమిటి, ఈ లంపటాలన్నీ ఏమిటి, ఎప్పటికి నాకు విముక్తి అని బాధపడేవారు కూడా ఉంటారు. అశ్వత్థామకి మాత్రం వ్యతిరేకంగా శాపంలాగా చిరంజీవితనం వచ్చింది. శాపంలాగా వచ్చింది. అశ్వత్థామ ఏం చేశాడు? తనకు అర్హత లేని వాటికి ఎవరైతే పైకి ఎదగాలని ప్రయత్నిస్తున్నారో వారు అశ్వత్థామని ఒక్కసారి భారతం తీసి చక్కగా చదవండి. అశ్వత్థామ క్యారెక్టర్ గురించి చదవండి. తనకి శక్తి లేకుండానే బ్రహ్మాస్త్రం కోరుకున్నాడు. అది పోని పూర్తిగా నేర్చుకున్నాడా? నేర్చుకోలేదు. తను ప్రయోగం సరిగా చేయటం చేత కాదని తెలిసి కూడా ప్రయోగం చేశాడు. ప్రయోగం ఎవరి మీద చేయాలి, ఎవరి మీద చేయకూడదు అనేటటువంటి విజ్ఞత ఉండాలి కదా. ఒక విద్య మన చేతిలో ఉందని, మనకేదో బాంబు చేసే విద్య ఉంది కదా అని బాంబు చేసి మన మీదే వేసుకుంటామా? ఎలా అయితే ఏ కోత అయితే పంచతంత్రంలో కథ ఉంటుంది, తన కూర్చున్న కొమ్మని తానే నరుకుంది అని. అదే విధంగా అశ్వత్థామ చేసుకుని తన నెత్తి మీదకి తనే తెచ్చుకున్నాడు. నెత్తి మీదకి అనే మాట ఎందుకు వాడుతున్నానంటే అశ్వత్థామకు చక్కగా ఒక శిరోమణితో పుట్టాడు. ఆ శిరోమణి వల్ల అతను చాలా గొప్ప శక్తివంతుడయ్యాడు. ఆ శక్తిని సరిగ్గా వాడుకోకుండా దుర్వినియోగం చేశాడు. ఎప్పుడైనా సరే మనకి శక్తి వస్తుందంటే దాన్ని సద్వినియోగం చేయాలి, నలుగురికి ఉపయోగకరంగా చేయాలి, నలుగురికి హితం కలిగేలాగా చేయాలి. మనం ఎదగాలి, నలుగురు ఎదగాలి అనుకోవాలి, కానీ నేనొక్కడనే ఎదగాలి, నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అనుకునేటటువంటిది చాలా పాపం కార్యం అది. ఇక్కడ అశ్వత్థామ ఏం చేశాడు? యుద్ధం తర్వాత దుర్యోధనుడు తొడలు విరిగి ఆ మడుగులో కూర్చొని ఉంటే చూడలేక వెళ్ళి అతనికి మాట ఇచ్చేసి వచ్చాడు. నీకెందుకు, ఇవాళ వెళ్ళి నేను నా బ్రహ్మాస్త్రం నాకు వేయటం వచ్చు, మొత్తం అపాండవం చేసేస్తానని చెప్పి బయలుదేరాడు. నిద్రపోతున్నటువంటి ఉపపాండవుల్ని ఆ రోజుల్లో ప్రతిసారి యుద్ధ నీతులు కొన్ని ఉంటే చీకటి పడ్డాక యుద్ధం చేయకూడదు, అందుకనే ఒక రణభేరి మోగిస్తారు. ఉదయం అయింది యుద్ధానికి రెడీ కండి, అలాగే సాయంత్రం అయింది యుద్ధం ఆపేయండి అని. ఇప్పుడు ఆ యుద్ధం ఆపేసే సమయంలో ఒకటి మెడ మీద ఇంకోటి కత్తి పెట్టి ఉన్నా సరే ఆ రణభేరి భోగంగానే ఆ కత్తిని వాడకూడదు, అక్కడికి ఆపేయాలి. మర్నాడేం వాడవచ్చు, వీడు మెడ దగ్గర కత్తి దగ్గర మెడబెట్టి ఏమీ రెడీగా ఉండడు. అయినప్పటికీ కూడా యుద్ధం అక్కడికి ఆపేయాలి. అది యుద్ధ నీతి. ఆ యుద్ధ నీతిని బ్రేక్ చేసి రాత్రిపూట నిద్రపోతున్నటువంటి వాళ్ళని, అసలు రాత్రి యుద్ధం చేయకూడదు అనేది వాళ్ళ నీతి. ఆ భారతంలో అన్ని రకాల నీతులు తప్పటం కూడా దాంట్లోనే కనిపిస్తుంది మనకి. కాకపోతే అది ఇద్దరు కలిసి ఒడంబడికలు చేసుకుని రాక్షసులు ఇద్దరు వైపుల నుంచి తెచ్చుకుని, రాక్షసులు నిశాచరులు కనుక రాత్రిపూటే వాళ్ళకి బలం వస్తుంది కనుక రాత్రిపూట యుద్ధాలు చేసుకున్నారు కనుక వారికి అది జరిగింది. ఇప్పుడు ఇక్కడ అలా కాదు, చక్కగా అంత యుద్ధం అయిపోయింది, ఇంకేమీ లేదని హాయిగా శిబిరంలో నిద్రపోతున్నటువంటి వారిని, ద్రౌపది అన్నదమ్ముల్ని వాళ్ళందరినీ చంపాడు. చంపింది కాక
వీళ్ళు ఇక్కడ ఎవరు దొరకలేదు, ఎవరు పాండవులు 5గురు దొరకలేదు. దొరకపోయేసరికి చాలా కోపం వచ్చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసి అపాండవ మగుగాక అని ఒక గడ్డిపోచని బ్రహ్మాస్త్రంతో మంత్రించి వదిలేశాడు. ఒక్కసారి మన భారతీయ శస్త్ర విజ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పట్లాగా మిసైల్ని రాకెట్లని మోసుకెళ్ళక్కర్లా, అక్కడ నేల మీద ఉన్న ఒక గడ్డిని తీసి ఆ గడ్డికి శక్తి రావాలి అని ఒక మంత్రం చదివితే ఆ మంత్రానికి ద్వారా ఆ గడ్డికి ఆ శక్తి వచ్చేసి, ఆ దర్భకి ఆ శక్తి వచ్చేసి, ఆ శక్తి వాళ్ళకి అస్త్రంలాగా వెళ్ళిపోయి అవతల పనిచేసి పెట్టింది మనకి. పైగా గైడెడ్ మిసైల్ అంటున్నాం దీన్ని. గైడెడ్ మిసైల్ ఎందుకు? అపాండవం అంటే చిట్ట చివరికి కడుపులో ఉన్నటువంటి శిశువు దగ్గర దాకా వెళ్ళిపోయింది. అది అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంతో ఉన్నప్పుడు ఆ గర్భస్థ శిశువు దాకా వెళ్ళిపోయింది. మిగిలిన 5గురు పాండవులని, అంటే పంచపాండవులు ఉన్నారు కదా, ధర్మరాజు నుంచి సహదేవుడి దాకా వీళ్ళ 5గురిని కృష్ణుడు కాపాడాడు, తన అండలో పెట్టుకుని కాపాడాడు. తెలుసు, కానీ కృష్ణుడు కూడా తెలుసు అందరూ ఎప్పటికప్పుడు నశించిపోవాల్సిందే కదా, ఇంతమంది బతికి ఉండి ఏం చేస్తారు, అసలు జనక్షయం కోసమే కదా నేను వచ్చాను అని అనుకున్నాడు. కృష్ణుడు హెల్ప్ చేశాడు ఈ విషయంలో. వాళ్ళకి హెల్ప్ అంటే చూసే చూడనట్టు వదిలేశాడు. ఈ గర్భస్థ శిశువు దాకా పోయాక అప్పుడు అందరూ అల్లకల్లోలంగా అయిపోయింది. అసలు నిద్రపోతున్న వాళ్ళని చంపడం ఏంటన్నారు. అందరూ వచ్చేసారు. అందరూ కలిసి ఈ అశ్వత్థామని హతమార్చడానికి పూనుకుంటే పాపం ద్రౌపది అడ్డం పడింది. గురుపుత్రుడు, గురుపత్ని ఏడుస్తుంది కడుపు శోకానికి. నా కడుపు శోకానికి నేను ఎలా ఏడుస్తున్నానో ఆవిడకి అంత కడుపు శోకం నాకు ఇవ్వటం ఇష్టం లేదు, వదిలేయమంటుంది. అప్పుడు శిరోమణిని కత్తిరించి, ఆ శిరోమణిని కత్తిరిస్తే ఏంటంటే పరాభవం అన్నమాట. ఆ శిరోమణిని కత్తిరించి దాన్ని తీసి ద్రౌపదికి ఇస్తే ద్రౌపది ధృతరాష్ట్రుడికి ఇవ్వమంటుంది. అప్పుడు యుధిష్ఠిరుడు ఆ శిరోమణిని ధరిస్తాడు. ఈ శిరోమణి పోవటం వలన అతను పూర్తిగా శక్తిహీనుడైపోయాడు. అప్పుడు కృష్ణుడు శపించాడు, ఈ కలియుగంలో 3000 ఏళ్ల పాటు నువ్వు ఈ గాయం నుంచి రక్తము చీము కారుతూ పూర్తిగా భయంకరమైన దుర్వాసనలతో జీవించి ఉండు అని శపించాడు. ఇది 3000 ఏళ్ళు బతకటం అంటే సామాన్యమా? నిజంగా ఎవరైనా ఒకసారి 80 ఏళ్ళో 90 ఏళ్ళో 100 ఏళ్ళో బతికిన వాళ్ళని ఒక్కసారి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మాట చెప్పట్లా నేను, అలా కొంచెం అనారోగ్యంతో ఉండి ఇబ్బందులు పడుతున్న వారి మాట ఒక్కసారి గమనిస్తే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మరి 1000 సంవత్సరాలు అశ్వత్థామ ఎంత కష్టపడి బతికుండాలి? ఈ లెక్కన మనకి కలియుగం ప్రారంభమై 5000 ఏళ్ళు దాటిపోయింది కనుక అశ్వత్థామ చిరంజీవితనం అయిపోయింది అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే భారతంలో ఉన్న శ్లోకార్థం అలాగే ఉన్నది కనుక అశ్వత్థామ ఇప్పటికీ ఇహ చిరంజీవి కాదేమో. అశ్వత్థామకి పూర్తిగా రక్తమాంసాలు ఓడుతూ చీమునెత్తురు కారుతూ ఉన్నటువంటి ఆ స్థితి నుంచి, దుర్వాసన దుర్గంధం అటువంటి స్థితి నుంచి అశ్వత్థామ బయటపడ్డాడని మనం భావించవచ్చు. భావిద్దాం, గొప్ప ద్రోణుడు కొడుకు కదా కనుక భావిద్దాం. కనుక అటువంటి వాడు ఈయన. తర్వాత మిగిలిన వారందరూ ఉన్నారు కదా, బలి, వ్యాసుడు, కృపుడు, విభీషణుడు, హనుమంతుడు, వ్యాసుడు, వీళ్ళందరూ పరశురాముడు, వీళ్ళు వాళ్ళ పుణ్యబలాన్ని అయ్యారు. పుణ్యబలం అంటే ఎంత గొప్ప, అంత గొప్ప వాళ్ళు, అంత పుణ్యంతో పాటు పుణ్య విశేషంతో వాళ్ళు బతకాలంటే ఎక్కువ రోజులు, అసలు అంతకంటే పరమోత్కృష్టమైనటువంటి జీవితం ఇంకొకటి ఉండదు. వ్యాసుడిని చెప్పుకుందాం, ఎందుకంటే మనకి వీళ్ళందరూ వ్యాసుడి ద్వారానే తెలుసు. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అని, జగత్తులో ఏం చెప్పినా అంతా వ్యాసుడు చెప్పిందే మనం చెప్తున్నాం తప్పితే కొత్తగా మనమేమి రాసి కల్పించి చెప్పటం లేదు. ప్రతిదీ వ్యాసుడు ఒకసారి చెప్పేసిన దాన్నే మనం మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వ్యాసుడు ఇంత పుణ్యం చేశాడు కనుక ఆ పుణ్య విశేషాన వ్యాసుడికి చిరంజీవిత్వం వచ్చింది. బ్రహ్మ ఇచ్చాడు, చిరంజీవిగా ఉండవయ్యా అని. వ్యాసుడిని చూసి వచ్చాము. బద్రీనాథ్ దగ్గర వ్యాస గుహ అని ఇప్పటికీ కనిపిస్తుంది ఒకటి. అక్కడ వ్యాసుడిని మేము చూసాము అని శంకరాచార్యుడు చెప్పాడు. ఆదిశంకరుడు అని చెప్పుకునే శంకరాచార్యుడు చెప్పాడు, మధ్వాచార్యుడు చెప్పాడు, రామానుజాచార్యుడు చెప్పాడు. వీళ్ళందరూ ఆయన్ని మేము దర్శించామని చెప్తున్నారు. ఆయన వచ్చి మా పురాణ ప్రవచనం విని మమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్తున్నారు. అందరికీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఒక చిన్న ముచ్చట చెప్తాను. మనకి ఇక్కడ తెలంగాణలో బాసర అని ఒక పుణ్యక్షేత్రం ఉంది. అది యాక్చువల్గా దాని పేరు వ్యాసర. వ్యాస భగవానుడు ప్రతిష్ఠించిన సరస్వతీదేవి ఆలయం అది. అక్కడ కూర్చుని ఆయన సరస్వతి ఆరాధన చేసి మీరు నిజంగా బాసర ఆలయానికి వెళ్తే లోపల ఒక గుహలు ఉన్నాయి కింద, ఆలయం కింద. ఆ గుహల్లోకి వెళ్ళొచ్చు. కొంచెం పాకి దూకి కాస్త పర్వాలేదు, నేను మోకాళ్ళ నొప్పులు లేవు, నడువు నొప్పులు లేవు అనుకునేవాళ్ళు లోపలికి వెళ్ళవచ్చు. మేము ఒకప్పుడు వెళ్ళాం, ఇప్పుడు వెళ్ళే పరిస్థితి నాకు లేదు, వెళ్ళాము. ఆ లోపలికి వెళితే అక్కడ చక్కగా లోపల కూర్చుని మనం వ్యాసుడు ఎక్కడైతే తపస్సు చేసుకుని కొంతైనా కవితలు రాసుకున్నాడు, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. మనకి వచ్చినటువంటి ఈ పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాన్నే విభాగం చేశాడు కదా.
అవన్నీ వచ్చినటువంటివి వ్యాసుడు చేసినటువంటి ఆ వ్యాస ప్రతిష్టాలయం కూడా రాను రాను మాటల్లో అది బాసర అయింది. ఇది వ్యాసుడు సంబంధించినటువంటి కథ కనుక వ్యాసుడు అంత పుణ్యం చేశాడు కనుక ప్రపంచంలో ఇంతమందికి ఇంత దేవీ దేవతా శక్తుల గురించి మనకి పరిచయం చేశాడు కనుక వారందరి గురించి అసలు అదంటే ఏమిటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, లేకపోతే కాన్సెప్టే అర్థం కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఆయనకి వ్యాసుడికి చిరంజీవిత్వం లభించింది. శ్లోకంలో బలిర్వ్యాసు అని బలినే ముందర చెప్తాం, వ్యాసుడు తర్వాతే చెప్తాం. కానీ వ్యాసుడు చేసిన పుణ్యం ఇంత గొప్ప పుణ్యం కదా అనే ఉద్దేశంతో నేను వ్యాసుడిని ముందర చెప్పాను. బలి ఎవరు? ప్రహ్లాదుడికి మనవడు. ప్రహ్లాదుడు ఎంత గొప్ప విష్ణు భక్తుడో తెలిసిందే కదా. హిరణ్యకశిపుడి కొడుకు బలి. అసలు వీళ్ళ వంశమే ఎంత గొప్ప వంశమో ఒక్కసారి ఆలోచించండి. అంటే అటు రాక్షసత్వంతో కానీ రాక్షసత్వంతో కానీ భక్తితత్వంతో కానీ వాళ్ళు అసలు విష్ణువుకి ఎప్పుడు ఎంత పని పెట్టారో ఆలోచించండి. హిరణ్యాక్షుడుగా పుట్టితే వాళ్ళ అన్నయ్య గారు ఫస్ట్ హిరణ్యకశిపుడి అన్నగారు, ఆయన కోసం అని చెప్పి ఒక అవతారం తీసుకురావాల్సి వచ్చింది, వరాహ అవతారం. ఆ తర్వాత హిరణ్యకశిపుడిగా నరసింహ అవతారంలో వచ్చాడు. మళ్ళీ బలి వచ్చినప్పుడు వామన అవతారంలో వచ్చాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అటువంటి రాక్షస శక్తుల్ని కంట్రోల్ చేయటానికి, నిర్జింప చేయటానికి 3 సార్లు విష్ణు దర్శనం ఇవ్వాల్సి వచ్చింది, అవతారం ఎత్తాల్సి వచ్చింది. బలి రూపంలో ఎత్తినటువంటిది బలి మాత్రం ఎంత ప్రత్యేకత అంటే, దశావతారాల్లో ప్రతి అవతారంలోనూ, ఇంకా కలికి రాలేదనుకోండి కానీ దాంట్లోనూ చెప్పేది ఇదే, ప్రతి అవతారంలోనూ అవతల ఉన్నటువంటి ఆ దుష్టశక్తి ఎవరో వాళ్ళని చంపేశాడు. ఎవరినైతే అనుకున్నాడో వాళ్ళని చంపేశాడు. మత్స్య అవతారంలో ఒకళ్ళని, కూర్మ అవతారంలో ఒకళ్ళని, ఇలా వరుసగా ఒక్కొక్కళ్ళని నిర్జిస్తూ వచ్చాడు. బలి అవతారంలో బలి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం బలిని చంపలేదు, వదిలేశాడు. అసలు ఎంత కరుణ అనమాట బలి అంటే. అంత భక్తుడు అవటం వలన, ఆ కరుణ రావటం వలన బలిని చంపకుండా బలిని వదిలేశాడు. వదిలేయటమే కాదు, బలిని పాతాళంలోకి తొక్కేసి, ఇక్కడ నీ పాతాళంలో నీ గృహానికి నేను గేట్ కీపర్గా ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. అంతేకాదు, నీకు ఇంద్ర పదవి అంటే ఎంతో ఇష్టమున్న కారణంగా భవిష్యత్ ఇంద్రుడుగా నిన్ను నేను చేస్తాను అని కూడా మాటిచ్చాడు. అంటే బలికి చిరంజీవిగా చేశాడు, పాతాళంలో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యమే ప్రస్తుతపు కాలిఫోర్నియా అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అక్కడ ఇచ్చాడు. ఎందుకంటే ఈ సూచనలన్నీ అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పురాణాల్లో వర్ణించిన వర్ణనలన్నీ అక్కడ కనిపిస్తాయి. అక్కడికి పంపించాడు. మళ్ళీ అక్కడ తనే ఆయనకి ఇక్కడ తనకి జయ విజయాలు ఎలా అయితే ఉంటారో ద్వారపాలకులుగా, అలా ద్వారపాలకుడుగా ఉంటానని మాటిచ్చాడు. రాబోయే తరంలో కల్పంలో నిన్ను ఇంద్రుణ్ణి చేస్తాను అని కూడా మాటిచ్చాడు. అంత గొప్ప కరుణ బలి మీద విష్ణువు చూపించాడు. బలి చేసిన గొప్పతనం ఏంటి? పూర్తిగా తనకున్నదంతా దానం చేసేసాడు. ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి దానం అడిగితే లేదు అని అనకూడదు, అప్పుడు ఆ యజ్ఞ ఫలం రాదు. అంటే మన దగ్గర ఉన్నది ఇచ్చి తీరాలి, మనం ఇస్తేనే యజ్ఞఫలం. యజ్ఞం తర్వాత ఏదో ఫలం వస్తుందంటే కాదు, యజ్ఞం చేసేటప్పుడు పెట్టేటటువంటి పరీక్షలన్నింటినీ కూడా తట్టుకోవాలి. అప్పుడు విష్ణువు వామనుడి రూపంలో, పొట్టివాడి రూపంలో వచ్చి నాకు 3 అడుగుల భూమిని ఇవ్వమన్నాడు. ఈ చిన్నపిల్లాడు కదా, నీకేం కావాలి, మనం ఏమన్నా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే ఏం కావాలంటే చాక్లెట్ కావాలా, బిస్కెట్లు కావాలా, బొమ్మలు కావాలా అని అడిగినట్టుగా ఆయన్ని కూడా అడిగా రకరకాలు ఇస్తానన్నాడు బలి. ఆ వామనుడు చాలా స్పష్టంగా నాకు ఇవేం అక్కర్లేదు, నాకు 3 అడుగుల నేల కావాలని అడిగాడు. 1 అడుగు నేల ఒక్కసారి ఈ దానం చేసి చేయంగానే ఒక్కసారి పొట్టిగా ఉన్న వామనుడు త్రివిక్రముడైపోయాడు. అంటే 3 లోకాలని ఆక్రమించేటంత పెద్ద విరాట్ స్వరూపాన్ని దాల్చాడు. ఆ విరాట్ స్వరూపాన్ని దాల్చిన తర్వాత ఒక పాదాన్ని తీసి భూమండలం అంతా కప్పేశాడు. మొత్తం భూమండలం నాకు దానం అయిపోయింది నువ్వు ఇచ్చిన దాంతో. ఇంకో పాదాన్ని తీసి నభోమండలం అంటే ఆకాశాన్నంతా, అంతరిక్షాన్ని దాకా కప్పేశాడు. కనుక ఆ పైనంతా అయిపోయింది. ఇప్పుడు 3వ కాలు నేను ఎక్కడ పెట్టను అని అడిగాడు. 3వ కాలు ఎక్కడ పెట్టను అంటే ఒక్కసారి చూశాడు, ఏమీ లేదు. ఆ విష్ణువు పక్కన తను నుంచున్నాడు అంతే. కనుక నా నెత్తి మీద పెట్టి ఇదే కదా ఉన్నది అన్నాడు. అప్పుడు ఆ నెత్తి మీద పాదం పెట్టి కిందకి పాతాళంలోకి నొక్కేసి, నువ్వు ఇంత సమస్తం దాకా అంటే ఏమైనా సరే అడిగితే ఇచ్చేసి ఆ మాట మీద నిలబడ్డావు కనుక నీ భక్తి నాకు నచ్చింది, నీ శ్రద్ధ నాకు నచ్చింది అని చెప్పి ఆయనకి వరాలన్నీ ఇచ్చాడు. ఆ విధంగా బలి చిరంజీవిగా ప్రస్తుతం పాతాళ లోకంలో చక్రవర్తి. ఆ తర్వాత ఈ ఓనం అనే ఒక ఫెస్టివల్ చేసుకుంటారు కేరళ వాళ్ళు. ఆయన అక్కడ పుట్టాడు, బలి రాజ్యం అంతా అదే అన్నమాట. అక్కడి నుంచి చక్కగా ఓనం ఫెస్టివల్ చేసుకునేటప్పుడు మాత్రం బలి భూమి మీదకి వచ్చేటటువంటి అవకాశం కూడా విష్ణుమూర్తి ఇచ్చాడు. కనుక బలి ప్రతి సంవత్సరం భూమి మీదకి వచ్చి వీళ్ళందరినీ బ్లెస్ చేస్తాడు అనేది కేరళీయుల, మలయాళీయుల నమ్మకం.
అక్కడ అది బలి గారి రాజ్యం అన్నమాట. బలి చక్రవర్తి రాజ్యం. గొప్ప మహాచక్రవర్తుల్లో బలి చక్రవర్తి ముందరుంటాడు. ఇది బలి చిరంజీవితనం ఎలా వచ్చింది, అసలు ఆయనకి ఆ చిరంజీవిగా ఉండేటటువంటి వరం ఎవరిచ్చారు, ఇవన్నీ దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ హనుమంతుడికి చిరంజీవితనం చాలా తమాషాగా, అసలు నాకు రాముడు తప్ప ఏమీ అక్కర్లేదు అనుకునేటటువంటి హనుమంతుడికి రాముడే నువ్వు చిరంజీవిగా కలకాలం ఉండు అని చెప్పి దీవించాడనమాట. ఎప్పుడైతే సీతను చూసి వచ్చాడో, నేను సీతను చూసి వచ్చాను అని చెప్పాడు. వస్తూనే దృష్ట్యామయా సీత అన్నాడు. ఏదైనా సరే ఒక పని మీద పంపించినప్పుడు ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు అవన్నీ చెప్పకూడదు. ఆ పని అయిందా లేదా ముందర చెప్పి తర్వాత వివరాలన్నీ చెప్పొచ్చు. ఎందుకంటే వినేవారికి ఒక రకం ఆత్రం, కుతూహలం, ఒక వేదన ఉంటుంది. ఏమైంది, నా సీత ఏమైంది అని రాముడు ఎదురు చూస్తుంటే నేను సీతను చూసి వచ్చా అన్నాడు మొట్టమొదటి వాక్యం. అది చూడంగానే వినంగానే రాముడు ఒక్కసారి కౌగలించుకుని, నువ్వు కదా నాకు మళ్ళీ ప్రాణం నిలిపావు, నువ్వు చిరంజీవిగా ఉండమన్నాడు. అనేసరికి చాలా అసలు రాముడు సంతోషించేసరికి హనుమంతుడు సంతోషించాడు. కనుక ఎప్పటికీ హనుమంతుడు ఉన్నాడని, ఈ రోజులకి కూడా హిమవత్ పర్వతాలలో హనుమంతుడు సంచరిస్తున్నాడని, యతి అని మన ప్రస్తుత శాస్త్రజ్ఞులు ఆ పేరు పెట్టారు. ఒక పెద్ద ఫుట్ పాదముద్రల నుంచే కదా దేన్నైనా గుర్తుపడతారు. ఆ మనసు మీద ఉన్నటువంటి అతిపెద్ద పాదముద్ర, ఆ పాదముద్ర యతిదేనని ఇవన్నీ మనకి చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు నేటి సైన్స్ కూడా చెప్తూ ఉంది. కానీ ప్రత్యక్షంగా చూసిన వారు వచ్చి మళ్ళీ తిరిగి మేము చూసామని చెప్పట్లేదు, కానీ పాదముద్రలు చూసామన్నవారు మాత్రం ఉన్నారు. అంతేకాదు హనుమంతుడు పాదముద్రలు మనకి శ్రీలంకలో కూడా సీతని ఎక్కడైతే అశోకవనంలో బంధించారో ఆ సింసుప వృక్షం కింద అక్కడ కూడా కనిపిస్తాయి ఆ పాదాలు మనకి. అటువంటి పాదాలే మళ్ళీ హిమాలయ పర్వతాల్లో కూడా కనిపించాయని చెప్తున్నారు. కనుక ఇవి అన్నీ హనుమంతుడు పాదాలే అని నమ్ముతూ హనుమంతుడు ఈ రోజుకి ఉన్నాడు. నిజంగానే హనుమంతుడు తలుచుకుంటుంటే ఎంతోమందికి ఎన్నో కష్టాలు క్షణాల్లో తీరిపోవటం లేదు. రామా అనుకోగానే హనుమంతుడు వచ్చేసి కాపాడటం లేదు. అటువంటి హనుమంతుడు చిరంజీవి రామవరం వల్ల అయ్యాడు. కనుక ఇదొక గొప్ప వరం హనుమంతుడికి. హనుమంతుడు లాంటి పాజిటివ్ శక్తి ఎప్పుడు చిరంజీవిగా ఉంటే భక్తులు అనేవాడికి అసలు భయమే ఉండదు కదా. అసలు ఆయన్ని తలుచుకుంటే అసలు ఎవరికి భయం లేదు అని చెప్తున్నాడు కదా. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జప నామసున్నావై. ఆయన తలుచుకుంటే అసలు భూతాలు పెక్తాలు పిశాచాలు మన దగ్గరికే రావని చెప్తున్నారు కదా. అష్టసిద్ధి నవనిధికే దాత ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఆయన దగ్గర అష్టసిద్ధులు సిద్ధి పొందిన ఆయన దగ్గర నవనిధులు ఆయన దగ్గరే ఉన్నాయి. కనుక ఆ నవనిధులైనటువంటి శంఖనిధి, పద్మనిధి, మహాపద్మనిధి ఇవన్నీ మనకు వచ్చేస్తే అంతకంటే గొప్పే ఉంది. ఆయన వరంలో దాంట్లోంచి ఒక చిన్న ముక్క వచ్చినా చాలు కదా. కనుక హనుమంతుడు అంత గొప్ప చిరంజీవి, అంత గొప్ప మనందరికీ నెత్తి మీద ఛత్రం లాంటివాడు అనమాట, ఒక గొడుగు లాంటివాడు. అంతగా మనల్ని కాపాడతాడు. తర్వాత విభీషణుడు కూడా త్రేతాయుగం నాటివాడే. విభీషణుడు ఎందుకు చిరంజీవి అయ్యాడు అంటే ఆయన సంపూర్ణంగా విష్ణు భక్తుడు, సాత్విక ధోరణిలో ఉంటాడు. చిన్నప్పుడు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీళ్ళు ముగ్గురు బ్రహ్మ గురించి తపస్సు చేశారు రకరకాల వరాలు పొందటానికి. ఆ వరాల్లో కుంభకర్ణుడేమో సగం రోజులు నిద్రపోతాను, సగం రోజులు అన్నం తింటానని మొక్కుకుంటే, అటు వరం కోరుకుంటే, రావణాసురుడేమో తన వరాలన్నీ చెప్తూ ఈ నరవానరులతో తప్ప ఎవరి చేత నాకు ఓటమి లేకుండా చెయ్యి, ఎవరి చేత నాకు మరణం లేకుండా చెయ్యి అని ఆయన వరం కోరుకున్నాడు. విభీషణుడు మాత్రం నేను ఎప్పుడు సత్వగుణంతోనే ఉండాలి, ఎప్పుడు నలుగురికి నేను సహాయకారంగానే ఉండాలి, నా మనసులో ఉన్న భక్తి చెదిరిపోకూడదు అని కోరుకున్నాడు. ఇంత గొప్ప సత్వగుణానికి మెచ్చి బ్రహ్మ మొదటిసారి నువ్వు చిరాయువుగా ఉంటావు అని దీవించాడు. అదీకాక రామాయణంలో పట్టాభిషేక సమయంలో కూడా కనిపిస్తుంది. అందరూ పట్టాభిషేక సమయానికి అందరూ వస్తారు. విభీషణుడు వీళ్ళందరూ కూడా వచ్చారు. వెళ్తే విభీషణుడు రాముడిని వదలలేక, నిన్ను వదలలేకపోతున్నాను, ఏం చేయాలి, నాకెప్పుడు నిన్ను పూజించుకోవాలనుంది అంటే, నువ్వు చిరంజీవిగా ఉంటావు, నన్ను ఎప్పుడు పూజించుకుంటావని వరం ఇచ్చాడు. ఇస్తూనే చివరికి రాముడు తనదైనటువంటి ఒక అంశని ఒక విగ్రహ రూపంలో విభీషణుడికిచ్చి ఇది తీసుకెళ్ళి మీ లంకలో పెట్టుకుని పూజించుకో అని చెప్పాడు. పూజించుకో అంటే అది తీసుకువెళ్ళలేక మధ్యలో ఒక స్టేజ్లో సాయంకాలం పూట అర్ఘ్యం విడవటానికి ఒక సముద్రం పొడ్డును ఆగి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టేసరికి ఆ విగ్రహం అక్కడి నుంచి కదల్లా. అదే నేటి మన శ్రీరంగం. ఇప్పటికీ శ్రీరంగంలో ఆ గోపురం మీద ఉన్న విష్ణుమూర్తి విగ్రహం
శ్రీలంక నుంచి డైరెక్ట్గా లింక్గా కనిపిస్తుంది ఆకాశ మార్గంలో చూస్తే అని తెలుస్తుంది. శ్రీరంగంలో జరిగే వివిధ ఉత్సవాలకి విభీషణుడు ఏదో ఒక రూపంలో వచ్చి ప్రత్యక్షంగా దర్శించుకుంటాడు, అక్కడ సేవించుకుంటాడు అని పేరు. అటువంటి గొప్ప భక్తుడు విభీషణుడు. నిరంతరం నువ్వు నన్ను పూజించుకుంటావు, నా పూజకి నీకు ఎటువంటి భంగము ఉండదు, నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుతావు అని రాముడు దీవెన ఇచ్చాడు. కనుక ఈ దీవెన వలన విభీషణుడు చిరంజీవి. ఇప్పటికీ కూడా మనం శ్రీలంక వెళ్ళి చూస్తే విభీషణుడికి ఆలయాలు కనిపిస్తాయి. వాళ్ళు ఎక్కడ విగ్రహానికి పూజ చేయరు, ఒక కర్టెన్ మీద ఒక బొమ్మలాగానే ఏదో వేసి ఆ కర్టెన్కే పూజ. ఆ కర్టెన్ వెనకాల ఎవరు కూడా వెళ్ళరు. ధర్మకర్త అసలైన పూజారి తప్పితే మరెవ్వరూ వెళ్ళనటువంటి ఒక ప్రాంతం. ఏ ఆలయమైనా వాళ్ళు అలాగే ఉంటాయి. అక్కడ ప్రత్యేకంగా మరి ఒక భరిణలో ఒక శక్తి పదార్థాన్ని ఏదో పెట్టి బ్రహ్మ పదార్థాన్ని ఆ భరిణం తెచ్చి చూపిస్తారు తప్పితే ఆ అసలైనటువంటి రూపాన్ని ఏమి మనకి చూపించరు. బహుశా అదేమన్నా అంతా కూడా బౌద్ధ మతం ఒకప్పుడు ప్రాబల్యంలో ఉన్న ప్రాంతం కనుక ఏదైనా ఒక వాళ్ళ శరీరంలోనే ఒక విశేష పదార్థం కూడా అది అయి ఉండొచ్చు. అస్థిల మీద స్తూపాలు కడతారు కదా, అలాంటిది కూడా అయి ఉండొచ్చు. కానీ ఇదే రూపంలో విభీషణుడు ఇప్పటికీ అక్కడ చిరంజీవిగా ఉన్నాడు అనేది అందరికీ నమ్మిక. తర్వాత కృపుడు. ఈ కృపుడు కూడా మనకి భారత కాలం నాటివాడు. ఈ కృపుడు ఎవరు? ద్రోణాచార్యుడికి బావమరిది. కృపినే కదా ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు, అశ్వత్థామకి మేనమామ. ఈయన ముందర నుంచి భగవంతుడి కృపతో పుట్టటమే చాలా శక్తితో పుట్టాడు. ఆ భగవంతుడి కృపతో ఇతనికి చిరంజీవిత్వం సిద్ధించింది. ఎందుకంటే తల్లి తండ్రి ఒకసారి వదిలేసి వెళ్ళిపోయాక అక్కడ ఉండిపోయాడు, ఒక నది ఒడ్డున ఉండిపోయాడు. నది ఒడ్డున ఉండిపోయినటువంటి వాడిని శంతనుడు చూసి, అరే ఏంటి పిల్లవాడు ఇక్కడ ఉండిపోయాడు అని ఈ ఇద్దరు పిల్లల్ని, కాలు పిల్లలు కృపుడు కృపి, వీళ్ళిద్దరిని కృపతో తన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ కృపుడు అని పేరు పెట్టి వాళ్ళని పెంచాడు శంతనుడు. కనుక ద్రోణుడు రాకముందర నుంచే భారతంలో కృపుడు పాత్ర ఉంది. ఈ కృపుడు అప్పటికే వీళ్ళందరికీ, ఎవరికి కురువంశం వాళ్ళందరికీ గురువు. వాళ్ళ గురుకులంలో అంటే ప్రైవేట్ ట్యూషన్ లాగా అనమాట. వాళ్ళకి మాత్రమే ఇది, ఆ రాజవంశం వాళ్ళకి మాత్రమే. వీళ్ళు మళ్ళీ బయట వాళ్ళకి టీచ్ చేయకూడదు. అందుకనే ద్రోణుడు కూడా ఏకలవ్యుడికి నేను నీకు పాఠాలు చెప్పను అంటాడు. కారణం ఈ కృపుడు కానీ ద్రోణుడు కానీ ఆ వంశానికి వాళ్ళకి ప్రైవేట్ ట్యూటర్స్గా వాళ్ళకి వీళ్ళు అసైన్ అయిపోయారు, ఆల్రెడీ డెసిగ్నేట్ అయిపోయారు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఫండ్తోనే వీళ్ళు నడుస్తున్నాయి వీళ్ళ గురుకులాలు. కనుక వాళ్ళు ఎవరు పంపించినా వాళ్ళకి చెయ్యాలి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సైనికుల పిల్లల్ని పంపించినా వీళ్ళు బోధించాలి, బయట వాళ్ళకి బోధించకూడదు. అందుకని కర్ణుడికైనా చెప్పాడు, కానీ ద్రోణుడు పాఠం, రథికుడు కదా కర్ణుడు కూడా, రథికుడు కొడుకు, ఏకలవ్యుడికి మాత్రం చెప్పలేనన్నాడు. కారణం ఏంటి? కేవలం ఇదే, అతను ఆ రాజవంశం వాడు కాదు. రాజవంశం వాళ్ళు ఎవరిని పంపించినా బోధిస్తారు. ఈ కృపుడు ఇంత గొప్పగా చిట్ట చివరికి ఎప్పటిదాకా ఉన్నాడంటే తనని ఇంత ఇదిగా పెంచి పోషించాడు కనుక శంతనుడి వంశాన్ని వదలకుండా ఆ కృపాచార్యుడు పూర్తిగా వాళ్ళ వైపే ఉండి, ఇది కురువంశం అంటూ ఏదైతే మొదలైందో, అంటే ధృతరాష్ట్రుడు నుంచి దుర్యోధనుడు దాకా అక్కడే ఉండి వాళ్ళ తరపునే చేసి, ఆ తర్వాత కూడా ఇతను చిరంజీవి కనుక పరీక్షిత్తుకు కూడా ఇతనే గురువయ్యి ఆ వంశాన్నంతా ఇప్పటికీ కాపాడుతున్నాడు కృపాచార్యుడు అనేది నేటికి నమ్మకం. వారి వంశానికి ఈ రోజుకి అసలు సిసలైనటువంటి గురువు కృపుడే, కృపాచార్యుడు అంటే ఆచార్యుడు అంటే గురువు కదా. తర్వాత తన చెల్లెల్ని ద్రోణుడికి పెళ్లి చేసి ద్రోణాచార్యుడిని కూడా తనతో పాటు తన గురుకులానికి తెచ్చుకున్నాడు ఆయన. వీళ్ళతో పాటు ఆయన కూడా ఇక్కడికి వచ్చేసాడు. కనుక ఈ రోజుకి అసలు యుద్ధమంతా అయిపోయాక మరి పరీక్షిత్ ఒక్కడే మిగిలి, వీళ్ళు కూడా స్వర్గారోహణ పర్వంలో అందరూ వెళ్ళిపోయారు కదా. స్వర్గారోహణకి వెళ్ళిపోయినప్పుడు పంచపాండవులు వెళ్ళిపోయి, ద్రౌపది వెళ్ళిపోయి, ఇంకెవరున్నారు అక్కడ పెంచడానికి పిల్లవాడిని? కృపుడే పెంచి అతన్ని అంత గొప్ప చక్రవర్తిలాగా పరీక్షిత్తుని తీర్చిదిద్దాడు. ఆ వంశం తర్వాత తరతరాలుగా ఎదగటానికి కృపుడే సహాయకారిగా ఉన్నాడు. కృపుడు చిరంజీవి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్స్య విభీషణ కృప పరశురాముడు. ఈ పరశురాముడు అసలు ఇతను ఎంత వింత క్యారెక్టరో అనిపిస్తుంది అనమాట. కేరళలో ఇప్పటికీ పరశురాముడి ఆలయాలు మనకి బాగా కనిపిస్తాయి విస్తృతంగా. మాహూర్లో కూడా, మహారాష్ట్రలో కూడా పరశురాముడి ఆలయం కనిపిస్తుంది. ఈ పరశురాముడు ఎలాంటి వాడు? చాలా వింతగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన క్షత్రియ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి మనకి వేదాల ప్రకారం 4 వర్ణాలుగా మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ 4 కేటగిరీలుగా విభజించారు. ఈ 4 కేటగిరీల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే కేటగిరీల్లో ఇతనికి బ్రాహ్మణ వంశంలో పుట్టాడు, క్షత్రియ లక్షణాలతో పుట్టాడు. దానికంతా ఒక పెద్ద కథ ఉంది. వాళ్ళ నాన్న దగ్గర నుంచి అంతా ఒక కథ కనిపిస్తుంది, వాళ్ళ తాత దగ్గర నుంచి. ఇక్కడ ఈ క్షత్రియ లక్షణాలు కలిగినటువంటి పరశురాముడు మంచి తపస్శాలి, గొప్ప ధనుర్విద్యావేత్త. అసలు భీష్ముడికి కూడా గురువు పరశురాముడే. ధనుర్విద్యకి పరశురాముడు అంత గొప్పవాడు ఇంకొకరు లేరు. అంత గొప్ప విద్యావేత్త అనమాట. ధనుర్విద్యలో అంత గొప్ప పండితుడు ఆయన. అటువంటి వ్యక్తి ఈ పరశురాముడు ఒకసారి ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు తల్లి రేణుక గురించి, రేణుక అంటే పూర్తిగా చిన్నమస్తమ్మ శక్తి, పరాశక్తి, ఆది పరాశక్తి. ఆవిడ రేణుక అనే పేరు ఎలా వచ్చిందంటే చిన్న చిన్న రేణువుల్ని కలిపి ఒక కుండ చేయగలిగేటటువంటి శక్తి ఆవిడకు ఉంది అప్పటికప్పుడు. ఆ విధంగా రోజు ఆవిడ ఒక కుండ అప్పటికప్పుడు స్వచ్ఛమైన కుండ తయారు చేసి దాంతో నీరు తెచ్చి ఇంట్లో దైవకార్యాలు చేసేదట ఆవిడ. ఒకరోజు ఆవిడ కుండ చేయటంలో కొంచెం ఆలస్యమైంది. ఎందుకని, ఎక్కడైతే ఏ తటాకం దగ్గర కుండ చేయటానికి వెళ్ళిందో ఆ తటాకం దగ్గర గంధర్వ దంపతులు విహరిస్తున్నారు. వారిని చూస్తుంటే ఈవిడికి ఆలస్యమైంది. భర్త అప్పుడు ఆవిడని వెంటనే జమదగ్ని శపించాడు. ఏమని, ఇలా పరాయి వాళ్ళది చూస్తూ నువ్వు అసలు కార్యక్రమం మర్చిపోతావా అని చాలా కోపం వచ్చేసింది. కొడుకుల్ని పిలిచి ఈవిడిని తల నరికేయమన్నాడు. చిన్న మస్త నరికేసిన తలగలది, తల నరికేయమన్నాడు. కొడుకులందరూ మేము నరకం అన్నారు. అలా అన్నప్పుడు పరశురాముడు వస్తే పరశురాముడిని నరికేయమన్నాడు. పరశురాముడు మాట్లాడకుండా తండ్రి మాట నేను దాటను అని తల నరికేశాడు. నరికేశాక తండ్రి నేను చాలా మెచ్చాను, ఏమవారం కావాలో కోరుకో అన్నాడు. మా అమ్మని బతికించు అని కోరుకున్నాడు. అంతేకాదు ఇవేమి ఎవరికి కూడా మా అన్నదమ్ములందరినీ బతికించు, మా అమ్మని బతికించు, ఇవన్నీ మరి ఇంకెవరికి కూడా గుర్తు రాకూడదు. మళ్ళీ నేను నరికేశానని మా అమ్మ మళ్ళీ అనుకోకూడదు, మా అన్నలు నన్ను అనుకోకూడదు, వీళ్ళెవరికి గుర్తు రాకూడదు. ఆ విధంగా వరం ఇవ్వమన్నాడు. అప్పుడు జమదగ్ని ఆ వరం ఇస్తూ నువ్వు చిరాయువుగా ఉంటావు అని కూడా వరం ఇచ్చాడు. ఇంత గొప్ప అంటే ఏ చేసినా మళ్ళీ దిద్దుకోవటం కూడా తెలిసినటువంటి శక్తి కనుక నువ్వు చిరాయువుగా ఉంటావు అని వరం ఇచ్చాడు. అటువంటి గొప్ప అంటే మాతృభక్తి పితృభక్తి రెండూ కలగలిసినటువంటి నరకేయటం అంటే సామాన్యం కాదు కదా. రాముడి తరానికి ముందరవాడు పరశురాముడు. రామశ్చ అని దశావతారాల్లో మనకి శ్లోకం. మత్స్యకూర్మ వరాహశ్చ నరసింహశ్చ వామనః రామశ్చ కృష్ణ కల్కిరేవచ, ఇవి మనకి ఉన్న దశావతారాలు. దాంట్లో పరశురాముడు అవతారం అప్పటికే క్షత్రియులంటే విసిగెత్తిపోయి క్షత్రియులందరినీ ముమ్మారు భూప్రదక్షిణం చేసి కనిపించిన క్షత్రియులందరినీ చంపినటువంటి ఎందుకని వారిలో ఉన్న క్రూరత్వాన్ని ఇప్పుడు రాబోయే కల్కి అవతారం కూడా అదే. కాస్త అందరినీ తస్మాత్ జాగ్రత్త బహుపరాకం చెప్పాల్సి వస్తుంది. ఎవరైతే తప్పులు చేస్తారో అటువంటి తప్పులు చేసినటువంటి రాజులంటే ఎవరు, ప్రస్తుతం మంత్రులే రాజులు, ఎవరైతే తప్పులు చేస్తారో అటువంటి చక్రవర్తులందరినీ అటువంటి రాజులందరినీ సంహరించేటటువంటి అవతారం కల్కి అవతారం. కనుక తప్పులు చేసి అన్యాయాలు చేసి అన్యాయార్జితంతో మేడలు మిద్దెలు కట్టుకునేటటువంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మించుకునేటటువంటి నేతలు బహుపరాక, కాస్త జాగ్రత్త. ఒకప్పుడు పరశురాముడు చేశాడు ఈ పని, రాబోయే రోజుల్లో కల్కి చేయబోతాడు. ఎప్పుడు అనేది మనకి తెలియదు, ఎప్పుడో జరుగుతుంది ఇది అంతా. ఈ విధంగా పరశురాముడు అన్యాయ పనులు చేసేటటువంటి క్షత్రియులందరినీ సంహరించాడు. కనుక వాళ్ళందరూ కార్తవీర్యార్జునుడిని అందుకనే సంహరించాల్సి వచ్చింది. అవందరినీ సంహరించాడు కనుక పరశురాముడు అంత గొప్ప చిరంజీవి అయ్యాడు, గొప్ప శక్తివంతుడయ్యాడు. కేరళలో తిరువనంతపురం దగ్గర కోవలం బీచ్ దగ్గర పరశురామ ఆలయం ఉంది. చాలా అద్భుతమైన ఆలయం. ఒకసారి దర్శించుకుని పరశురాముడికి నమస్కరించుకుని రండి. మాహూర్గఢ్లో కూడా రేణుకామాత ఆలయం ఉంటుంది, పైన కింద పరశురాముడి ఆలయం ఉంటుంది. అంటే కొండ మీద దిగి వస్తూ ఉంటే దారిలో కనిపిస్తుంది. అది కూడా చాలా గొప్ప పరశురామాలయం. ఇలాంటి పరశురామ శక్తిని తలుచుకుంటే అన్యాయాన్ని నరికేసేయాలి అనేటటువంటి శక్తి అందరిలోకి ప్రవేశిస్తుంది. కనుక పరశురాముడు కూడా గొప్ప శక్తివంతుడు, మనకి చిరంజీవి. ఇక మిగిలిపోయిన వాళ్ళలో చిట్ట చివరివాడు మార్కండేయుడు. ఈ మార్కండేయుడు మృకండు పుత్రుడు. మనమందరం చంద్రశేఖర పాహిమాం అనే ఒక స్తోత్రం చదువుకుంటూ ఉంటామే, అది ఈయన చెప్పిందే. శివలింగాన్ని కావలించుకుని, అంటే చిన్న వయసులోనే మరణం వస్తుంది అనేది ఈయన పుట్టేటప్పుడే శివుడు చెప్పాడు. వీళ్ళు వెళ్ళి శివధ్యానం చేసుకుంటే తక్కువ అల్పాయుష్యు గల పుత్రుడు కావాలా లేకపోతే దీర్ఘాయుష్యు గల
ఆమ్, ఆ, ఆ, బుద్ధి లేని పుత్రులు కావాలా అంటే మంచి తెలివిగలవాడు అల్పాయుష్కుడైనా పర్వాలేదని అడిగారు వరం. మరుద్వతికి మృకంఠుడికి మార్కండేయుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఒడుగు చేసేటప్పుడు ఆ ఒడుక్కి అందరినీ సప్త ఋషుల్ని పిలిస్తే వారు వచ్చేసి చిరంజీవ అని దీవించేశారు. మీరు మాట పొల్లుపోకూడదు కదా, మరి ఇతనేమో చిరంజీవుడు కాదండి అల్పాయుష్కుడు, మీరు దీవించేశారు అని అని వీళ్ళు చెప్పారు. ఇదంతా కొంచెం నారదుడు లౌక్యంగా ఈ పని జరిపించాడు అని కథలో కనిపిస్తుంది మనకి. అప్పుడు ఈ సప్తఋషులందరూ కూడా ఈ మృకండునికి చెప్పి నువ్వు శివుణ్ణి ధ్యానించు, ఎందుకంటే మృత్యుంజయుడు ఆయన్ని కనుక మనం ధ్యానిస్తే ఆ శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదని అంటారు కనుక నీకేమీ కాదు, కనుక నువ్వు శివుణ్ణి ధ్యానించు అని శివమంత్రం ఉపదేశిస్తే అప్పుడు ఈ మార్కండేయుడు శివుడి దగ్గరికి శివలింగాన్ని కావలించుకుంటూ శివునికే పూజలు చేసుకుంటూ ఉంటే యముడు వచ్చాడు. ఈ ఆలయం మనకి ఈ ప్రతిదానికి ఇలాంటి ఈవెంట్స్కి ఆలయాలు ఉన్నాయి మన దగ్గర. తమిళనాడులో తిరుక్కడయూరు అని చిదంబరానికి దగ్గరగా ఒక ఆలయం ఉంది. అక్కడ మార్కండేయుడికి చిరంజీవిత్వం లభించినటువంటి ప్రదేశం అనమాట. ఈ రోజుకి అక్కడ షష్ఠి పూర్తులు, సప్తతి పూర్తులు, శత సంవత్సరాలు ఇలాంటివన్నీ, మళ్ళీ 100 శరత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు, సహస్ర పూర్ణచంద్ర దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడ ఉత్సవాలు చేసుకుంటూ కనపడతారనమాట. అక్కడ మళ్ళీ ఉత్సవం చేసుకుంటే వాళ్ళు లైఫ్ మళ్ళీ ఒకసారి మనం ఇంజన్ పాడైపోతే మళ్ళీ దాన్ని రిజనవేట్ చేసుకున్నట్టుగా మళ్ళీ రిజనవేట్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి పూర్తి శక్తితో మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు అని పేరు. ఆ విధంగా అక్కడ యముడు వచ్చాడు మార్కండేయుని చంపటానికి. యముడు రాగానే శివుడు వచ్చి యముడి తల నరికేశాడు. అంటే కాలుడికే కాలుడైపోయాడు అన్నమాట. అప్పుడు కాలుడంటే యముడు, కాలుడికే కాలుడైపోయి యముడు తల నరికేస్తే ఆ యముడు తల నరికేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక బాలయముడు పుట్టి నీవు చెప్పిన పనే కదా నేను చేస్తున్నాను శివ, మళ్ళీ నాకెందుకు అడ్డం వచ్చావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, నాది ఎప్పుడైనా నా షెడ్యూల్ నేను బ్రేక్ చేసుకోవచ్చు, మేక్ చేసుకోవచ్చు. మార్కండేయుడికి నన్ను పట్టుకున్నాడు, నేను ఇతనికి వరం ఇవ్వదలుచుకున్నాను చిరంజీవిగా ఉండమని, కనుక ఇతను చిరంజీవిగా ఉంటాడు. నువ్వు మళ్ళీ ఇక మిగిలిన పనులు చేసుకో, ఎక్కడెక్కడైతే నేను వస్తానో అక్కడ మళ్ళీ ఆలోచించు, నా మాట విను అని చెప్పాడు. కనుక ఆ తిరుక్కడయూరు ఆలయంలో మనకి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది అభిరామిది, మళ్ళీ శివాలయం కనిపిస్తుంది, మళ్ళీ అక్కడే మార్కండేయుడి ఆలయం కనిపిస్తుంది, బాలయముడు పుట్టిన ఆలయం కనిపిస్తుంది, కొంచెం గణపతి చరిత్ర కూడా కనిపించి దొంగపిల్ల అయ్యారంటారు వాళ్ళు. అంటే గణపతి వచ్చే చోట మెట్ల కింద దాక్కున్నాడు అమృత కలశం పట్టుకునేని, అక్కడ అది కనిపిస్తుంది. అక్కడ శివుడి పేరు కూడా అమృత కటేశ్వరర్, అంటే అక్కడ ఆయన్ని ధ్యానిస్తే అమృతత్వం వస్తుంది. అంటే అమృతత్వం అంటే ఏంటి? మృతత్వం లేనిది, మరణము లేనిది అమృతం అనేది. కనుక అటువంటి లక్షణాలు వస్తాయి కనుక అందరూ అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే మంచిది. మార్కండేయుడికి ఆ పూజ వలన ఆ ఫలితం వచ్చింది కనుక మిగిలిన వారందరూ కూడా కొద్దిగా అయినా భక్తితో, శ్రద్ధతో, ఇష్టంతో, ప్రేమతో, నమ్మకంతో అక్కడికి వెళ్ళి చేసుకుంటే వారికి కూడా ఎటువంటి అకాల మరణాలు రాకుండా ఆ మహాశివుడు కాపాడుతాడు. ఇది ఈ అష్ట చిరంజీవుల యొక్క రకరకాల చరిత్రలు. వాళ్ళు ఎందుకు చిరంజీవులయ్యారు, వారు చిరంజీవులు అవటం వెనకాల వారు ఎంత పరిశ్రమిస్తే వారు చిరంజీవులయ్యారు అనేది. కనుక చిరంజీవిత్వం రావటం అంటే పదే పదే కొద్ది సంవత్సరాలు అలాగ విపరీతంగా బతికేసేయటం అని కాదు. లోకహితం కోసం బతకాలి, లోకానికి మేలు చేయటం కోసం బతకాలి, దుష్ట శిక్షణ కోసం బతకాలి, శిష్ట రక్షణ కోసం బతకాలి, దేవునికి ధర్మరక్షణ కోసం బతకాలి. ఇలాంటివన్నీ ఇవి చేస్తూ, లేకపోతే అశ్వత్థమలాగా అధర్మంగా నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తే అటువంటి వాళ్ళకి సంపూర్ణంగా శాపంలాగా ఆ బతుకు పరిణమిస్తుంది. ఈ గాథలన్నిటి నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఇదే.